భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు శుభాకాంక్షలు. మంత్రి పొన్నం ప్రభాకర్. రేవంత్ రెడ్డి పరోక్షంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తున్నాడు. తీన్మర్ మల్లన్న. వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు. కర్నూలు నగరంలోని సన్షైన్ కంటి హాస్పిటల్ను ప్రారంభించిన ఏపీఎస్పీ కమాండెంట్ దీపికా పాటిల్, డాక్టర్ స్ఫూర్తి రెడ్డిలు. క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ మామునూరు ఎయిర్పోర్టు భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు. రోడ్డెక్కిన నక్కలపల్లి, గుంటూరుపల్లి, నల్లకుంటగా డీపెల్లి ఎయిర్పోర్టుకి భూమి కోల్పోతున్న రైతులు. తమ ఊరికి వచ్చే రోడ్డుకి ప్రత్యామ్నాయ రోడ్డు కావాలని కోరుకుంటున్న గుంటూరుపల్లి, గాడేపల్లి రైతులు. రైతులకు మార్కెట్ ధరకి తగ్గినట్టుగా పరిహారం ఇస్తే భూములు ఇస్తామంటున్న రైతులు. 200 మంది రైతుల ఆందోళన. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా మోహరించిన పోలీసులు. ధర్నాకు అనుమతి లేదు అని రైతులతో వారిస్తున్న పోలీసులు. ఆర్టీఓ సత్యపాల్ రెడ్డి, ఎంఆర్ఓ నాగేశ్వరరావులను అడ్డుకున్న రైతులు. మంత్రి కొండ సురేఖది ఒక మాట, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిది ఒక మాట. మంత్రి కొండ సురేఖ ఏమో భూమికి భూమి అంటుంది, రేవూరి ప్రకాష్ రెడ్డి ఏమో భూమికి భూమి ఇవ్వమని అంటున్నాడు. వీళ్ళిద్దరే సరిగ్గా లేరు. వీళ్ళు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు మా దగ్గరికి వచ్చి హామీ ఇవ్వలేదు. ఎకరానికి 5 కోట్ల మా గ్రామానికి హైవే వేస్తేనే భూములు ఇస్తామని భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు. కలెక్టర్ గారిని గ్రామ సభ నిర్వహించమనండి. మా ప్రజల డిమాండ్స్ ఏంటి అని తీసుకోమనండి. ఇప్పటి వరకు మా గ్రామ సభ పెట్టలేదు. పెట్టండి, గ్రామ సభ పెట్టి మా డిమాండ్ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి. మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు చెప్పినట్టు మేము మా డిమాండ్ కొత్త మంత్రి గారు చెప్పినారు. 4-5 కోట్లు పడుతుందండి. అది ఎగ్జాక్ట్ 4-5 కోట్లు ఇవ్వాలి. అది ఇస్తేనే కాంప్రమైజ్. కనీసం ఒక మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ ఇంతవరకు ఒక మాట మీద ఎవరు చెప్తలేరు అసలు. చెప్తున్నారు 2 మాట, 2 రోజులు కలెక్టర్ గారు వచ్చి మీకు రోడ్డు ఇస్తామన్నది. అదే 2 రోజులు ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదని అంటాడు. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. మంత్రి గారు మాట్లాడారు, కలెక్టర్ గారు మాట్లాడారు, కొండా సురేఖ గారు. బయట రేట్ ఎంత రేట్ ఉంటే అది వేరే ల్యాండ్ ఇస్తాం, ఇంత కరెక్ట్. దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని చెప్పింది. మీకేం కావాలని కోరుకుంటున్నాం? మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి. మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళోంచి పోవాలి. అది మా డిమాండ్. మేము మా ఊరు నుంచి 175 ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా? అదొకటి చూడండి. నా పేరు వెంకటేశ్వర్లు గుమ్మడి. పాలకుర్తి నియోజకవర్గంలోని బాషరత్ ఫంక్షన్ హాల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు గాను చేపట్టిన వినూత్న కార్యక్రమమైన విజయోత్సవంలో భాగంగా మండల స్థాయి ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొనగా అధికారులు పూల మొక్కలను అందించారు. విద్యార్థులు కలెక్టర్ను ఘనంగా స్వాగతించారు. అనంతరం సరస్వతీ దేవి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
10 పరీక్షలు మరో 15 రోజుల సమయం మాత్రమే ఉన్నందున ప్రాధాన్యత కలిగిన అంశాలపై పట్టు సాధించే దిశగా నిరంతరం సాధన చేయాలని అన్నారు. ప్రతి విద్యార్థి కనీసం 6.5 గంటలు నిద్రపోవాలని, అప్పుడే మెదడు పని తీరు మెరుగ్గా పనిచేస్తుందని, చదివినవి గుర్తుంటాయని అన్నారు. సమయానికి తగ్గట్టుగా ఆహారం తీసుకోవాలని, సురక్షిత త్రాగునీరు సేవించాలని, ప్రతిరోజు రివిజన్ చేసి పరీక్షలకు సన్నద్ధం కావాలని, చేతిరాత ద్వారా ప్రదర్శన నైపుణ్యాలను అలవర్చుకోవచ్చని అన్నారు. వచ్చిన క్వశ్చన్ కి అంతే మార్క్స్ వస్తాయి, ఎక్కువ టైం స్పెండ్ చేస్తే. రాని క్వశ్చన్ కి ఎలాగో మార్క్స్ రావు, అంతేనా? యావరేజ్ క్వశ్చన్ కి మీకు ఎంతైతే వచ్చి అంతే రాయగలరు, అంతే కదా? సో కాబట్టి ప్లీజ్ ఎన్ష్యూర్ టైం మేనేజ్మెంట్ ఈస్ ప్రాక్టీస్డ్ ఇన్ దిస్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్. కన్స్ట్రక్షన్స్, తర్వాత రియల్ నెంబర్స్ నుండి కాంట్రడిక్షన్ మెథడ్, తర్వాత స్టాటిస్టిక్స్ లో నుండి మీన్, మోడ్, మీడియన్, ప్రాబబిలిటీలో నుండి కూడా 4 and 6 4 marks 6 marks వస్తుంది. ఎగ్జాక్ట్ లో 4 out of 6 అంటే అందులో మెయిన్ గ్రాఫ్ ఒకటి, పాలినామియల్స్ నుండి గ్రాఫ్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో నుండి కూడా ఒక గ్రాఫ్ వస్తుంది. తర్వాత కన్స్ట్రక్షన్, సిమిలర్ ట్రయాంగిల్స్ లో నుండి ఒక కన్స్ట్రక్షన్, అంటే స్టాటిస్టిక్స్ లో అవి క్వశ్చన్స్, రియల్ నెంబర్స్ లో కాంపిటీషన్ మెథడ్ అవి ప్రూవ్ చేయాలి, ఇరెషనల్ ప్రూవ్ చేయడం క్వశ్చన్స్. ఇవి 6 marks. 80% or above or 90% above ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫైనల్ ఎగ్జామ్ లో 600 కి 550 మార్క్స్ ఎవరు రావాలి. దట్ ఈస్ ద గోల్. సో బెస్ట్ చదివే పిల్లలందరూ కూడా మాక్సిమం మార్క్స్ రావాలి. అంటే 500 మార్క్స్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఇప్పుడు అనుకుంటున్నారో వాళ్ళందరికీ రేపు 550 అబోవ్ రావాలి. ఇంకా 580 570 వస్తాయి అనుకున్న వాళ్ళు 580 అబోవ్ 590 అబోవ్ కూడా రావాలి. ఎవరైతే 300 350 మార్క్స్ వస్తాయని అనుకున్న వాళ్ళు యూ టార్గెట్ ఫర్ 450 మార్క్స్. అలా మీకు ఆ భయం పోవాలి. నెక్స్ట్ 20 days లో నెక్స్ట్ 16 days లో చదివింది కూడా బాగా ప్లాన్ చేస్తే డెఫినెట్ గా మీరు 100. ములుగు జిల్లా తాడ్వాయి మండలం నర్సపూర్ గ్రామానికి చెందిన చేల సీతారాములు అనే రైతు సీజెంట మొక్క జొన్న సీడ్ వేసి దిగుబడి రాగా 20 ఎకరాల పంట నష్టపోయాడు. సీడ్ ఏజెంట్ మొక్కజొన్న పంట దిగుబడి ఎక్కువ వస్తుంది, పంట ప్రారంభం నుండి కోత పేరుకు పెట్టుబడి పెట్టి క్వింటాకు 3600కు కొనుగోలు చేస్తానని చెప్పడంతో నమ్మి వేశాడని అన్నాడు రైతు. దిగుబడి రాక పంట నష్టం జరిగితే ఎకరాకు 70,000 ఇస్తానడంతో నమ్మి వేశాడు. 4 నెలలకు కోత వచ్చిన 5వ నెల గడుస్తున్న రాకపోగా ఏజెంటు పట్టించుకోకపోవడంతో కోతకు వచ్చిన కంకిని రైతు విప్పి చూడగా అందులో గింజలేదు. నకిలీ విత్తనాలని తెలుసుకొని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన న్యాయం జరగడం లేదని సీతారాములు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విత్తనాలు పంపిణీ చేసిన కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకొని జరిగిన నష్టానికి పరిహారం అందించేలా సంబంధిత అధికారులు స్పందించి ఆదుకోవాలని రైతు కుటుంబం వేడుకుంటుంది. గింజ లేదు, గింజ వేసుకోలే, అంత తిప్పిపోయింది. ఇట్లా చూపెట్టి ఇటు పక్క తిప్పు. నెంబర్ నీకు వాట్సాప్ పెట్టినా, మరి ఆ సార్ నెంబర్ మాట్లాడతాం బయటకు వచ్చినాక. బురద సీడ్స్ ఉన్నదంట. నా పేరు కృష్ణవేణి, మా ఊరు పేరు నర్సాపూరు, మండలం తాడవాయి, ములుగు జిల్లా మాది. మేము ఎప్పుడైనా వ్యవసాయం చేసినప్పుడు మా నార్మల్ మొక్కజొన్న వేసేవాళ్ళం. మాకు గిట్టుబడి ధర వచ్చేది, మాకు లాభం మిగిలేది. మాకు వేరే బాండ్ మొక్కజొన్న వాళ్ళు వచ్చి మీకు మొక్కజొన్న బాగా పండిద్దమ్మా ఈ సీడ్ పెడితే అని చెప్పారు. అది మాకు గిట్టుబడి అసలు పంట కూడా చేతికి రాలేదు. మొక్కజొన్న చూస్తే ఇగో ఇలా ఉన్నాయి, గింజలు లేవు, ఏం లేవు. మేము మామూలు మొక్కజొన్న వేసినా మాకు రేట్ వచ్చేది, ఇంత లాభం అనేది వచ్చేది. ఇంతగానో వ్యవసాయం చేసినా కానీ మాకు ఫలితం అనేది లేదు. వాళ్ళకి ఫోన్ చేస్తే అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు.
రావట్లేరు. 4 నెలల పంట అని ఇచ్చారు, ఇంతవరకు ఏవి ఆన్సర్ ఇవ్వట్లేదు వాళ్ళు. మాకు అధికారులైన ఈ నకిలీ విత్తనాలు ఇచ్చారు. అందరూ దయతెలిసి రైతులకి మోసం చేయకుండా మంచి విత్తనాలు ఇచ్చేటట్టు ఈ గవర్నమెంట్ ప్రభుత్వం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హన్మకొండ జిల్లా కేంద్రంలోని భీమారం పల్వెల్పుల లాటు వృద్ధాశ్రమంలో వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జన్మదినం సందర్భంగా 55వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రజిత వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో లాటు వృద్ధాశ్రమంలో నివసిస్తున్న 50 మంది వృద్ధులకు మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉంటూ ప్రజాసేవకై పాటుపడుతూ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 55వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సరే అద్దంక సరే తీసుకో. శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారి పుట్టినరోజు సందర్భంగా లాడు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయన ఎప్పటికీ హ్యాపీగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. అలాగే మా డివిజను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారి జన్మదిన సందర్భంగా ఓల్డేజ్ హోమ్ పల్లెవెల్పులలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మా నియోజకవర్గాన్ని మా డివిజన్ను అభివృద్ధి చేయాలని చెప్పి ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జనగామ జిల్లా దేవరూప్ల మండలం మాదాపురం గ్రామంలోని జేఎంజే పాఠశాలలో 12వ వార్షికోత్సవ వేడుకలను ప్రధాన ఉపాధ్యాయులు ఆరోగ్య సిస్టర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రెవరెండ్ సిస్టర్ పాలిన్, సిస్టర్ సారీలు, ఫాదర్ ఆనంద్, ఫాదర్ జోసెఫ్ హాజరై చిన్నారులను ఉద్దేశించి ప్రసంగించారు. మారుతున్న పోటీ ప్రపంచంలో విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్య అవసరమని అన్నారు. తల్లిదండ్రులు కళలను విద్యార్థులు సహకారం చేసుకోవాలని కోరారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ఆట పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సిస్టర్ ప్రదీపిక, ఇన్యాసమ్మ, శ్వేత, సునీత, ఐ మోనిక, జే మోనిక, సోమలక్ష్మి, శాంతి తదితరులు ఉన్నారు. చల్లుమని పులకింతల్లో పుడమే పాడగా, కల్లు కల్లు మని సిరి వల్లే చిలికే చేదగా, చల్లు చల్లు
ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు శుభాకాంక్షలు. ఉజ్వల భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అయిన ఈ 2 పరీక్షలు రాస్తున్న విద్యార్థులు శ్రద్ధతో, పట్టుదలతో కృషి చేసిన ఉన్నతమైన ఫలితాలు వచ్చేలా పరీక్షలు రాయాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇంటర్ 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఉజ్వల భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అయిన ఈ 2 పరీక్ష రాస్తున్న ప్రతి ఒక్కరూ శ్రద్ధతో, పట్టుదలతో కృషి చేసి ఈ వార్షిక పరీక్షల్లో ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందే విధంగా మీకు అటువంటి ప్రతిభ రావాలని, అటువంటి ఫలితాలు రాసే విధంగా పరీక్షలు రాయాలని కోరుకుంటూ మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఇంటర్ 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఉజ్వల భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అయిన ఈ 2 పరీక్ష రాస్తున్న ప్రతి ఒక్కరూ శ్రద్ధతో, పట్టుదలతో కృషి చేసి ఈ వార్షిక పరీక్షల్లో ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందే విధంగా మీకు అటువంటి ప్రతిభ రావాలని, అటువంటి ఫలితాలు రాసే విధంగా పరీక్షలు రాయాలని కోరుకుంటూ మీ అందరికీ నా శుభాకాంక్షలు. ములుగు జిల్లా ఏటూరు నగర మండలం ముళ్ళకట్ట గోదావరి నది తీరంలో బర్డ్ ఫ్లూ పరిన చనిపోయిన కోళ్ళ యొక్క కళేభారాలను 1000 సంఖ్యలో పడివేయడంతో పుణ్యస్థానాలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడడమే కాకుండా వ్యాధి సోకి చనిపోయిన కళేభారాలను తిన్న చేపల మూలంగా మనుషులకు సోకే ప్రమాదం ఉందని అధికారులు చర్యలు తీసుకోవాలని గోదావరి తీర ప్రాంత ప్రజలు నది స్నానానికి వచ్చే భక్తులు కోరుతున్నారు. నా పేరు అడప రాజేందర్. నేను ఒక గవర్నమెంట్ టీచర్ను. మేము అందరం కలిసి గోదావరి స్థానానికి వచ్చినాం. ఈ గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళతో నిండి ఉన్నది. గోదావరిలో స్నానం చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన అధికారులు చర్యలు తీసుకొని ఆ కోళ్ళను తొందరగా రిమూవ్ చేయవలసిందిగా కోరుచున్నాం. అధికారులు తొందర స్పందించాలి. దీనివల్ల రోగాలు వచ్చి చాలామంది ఇబ్బంది పడతారు. దయచేసి చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి. ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ముఠా అరెస్టు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ వివరాలను వెల్లడిస్తూ 2 రోజుల క్రితం టాస్క్ ఫోర్స్ మరియు మట్టెవాడ పోలీసులు సంయుక్తంగా వరంగల్ గోపాలస్వామి గుడి ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులు అనుమానాస్పదంగా ఒక కారు తనిఖీలు చేయగా ఆ కారులో పురుగు మందుల డబ్బాలను గుర్తించి పోలీసులు కారులో ఉన్న నిందితులో ఒకరైన కాట్రగౌడ భాస్కర్ రెడ్డి అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడు నకిలీ పురుగు మందులను విక్రయిస్తున్నట్లుగా పోలీసులు ఎదుట అంగీకరించడంతో మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను విచారించగా పురుగుల మందుకు అవసరమైన ముడి సరుకులను కొనుగోలు చేసిన వాటి ద్వారా డిమాండ్స్ ఉన్న కంపెనీ పేర్లతో నకిలీ పురుగు ఇగ్గడి మందులను తయారు చేసి రైతులను మోసం చేస్తున్నట్లుగా నిందితులు అంగీకరించడంతో పోలీసులు అరెస్ట్ చేసి నకిలీ పురుగు గడ్డి మందులు ల్యాబెల్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఓకే మైబా జిల్లా అబ్కారీ శాఖ కార్యాలయంలో నిర్వహిస్తున్న వాహనాల వేలం పాటలో రసవస. గతంలో వేలం వేసిన వాహనాలను క్లియర్ ఎందుకు చేయలేదు అంటూ అధికారులను నిలదీసిన కొనుగోలుదారులు. మండే ఎండలో నీడ లేక త్రాగునీరు లేకుండా ఏర్పాట్లపై ఆగ్రహం. కార్యాలయంలోకి దూసుకువచ్చి వాగ్వాదం. ప్రతిసారి ఇరిగేషన్ చేస్తే మాత్రం దగ్గర
ఇంటర్మీడియట్ స్టూడెంట్ పరీక్ష కేంద్రానికి చేరుకోవడం లేట్ కావడం వల్ల తానే స్వయంగా తన పోలీస్ వాహనంలో తీసుకువెళ్లి సరైన సమయానికి పరీక్ష కేంద్రానికి చేరవేసిన మహబాద్ టౌన్ సిఐ దేవేందర్కి మా పబ్లిక్ టీవీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. పోలీస్ వాహనంలో సరైన పరీక్ష కేంద్రానికి చేర్చిన జనగామ ఇన్స్పెక్టర్ దామోదర్ రెడ్డి ఇంటర్మీడియట్ పరీక్ష రాసేందుకు ఓ విద్యార్థిని జనగాంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్ సెంటర్లో పరీక్ష రాయాల్సిన ఓ విద్యార్థిని తప్పుగా జనగామ మండల కేంద్రంలోని క్రిస్టియన్ పాఠశాల రావడంతో కంగారు పడుతున్న విద్యార్థిని గమనించిన ఇన్స్పెక్టర్ వెంటనే స్పందించి తన పోలీస్ వాహనంలో సదరు విద్యార్థిని సకాలంలో సరైన సెంటర్కి చేర్చారు. ఫోటో తీసుకో అందుకని ఫోటో చూస్తున్నావా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం రోజున ఎమ్మెల్యే నాయని డివిజన్ పర్యటనలో భాగంగా 8వ డివిజన్ ఇందిరానగర్ టైలర్ స్ట్రీట్లలో పర్యటించారు. హన్మకొండ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి స్థానిక దుకాణ సముదాయాల యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన చేపడతామని చెప్పారు. టైలర్ స్ట్రీట్లలో ఉన్న సైడ్ ట్రైన్ సమస్యను పరిష్కరించి వెంటనే అంచనా వేయాలని అధికారులు కోరారు. అంతర్గత రోడ్లు పూర్తిగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పర్యటనలో చాలా చోట్లలో శిథిల వ్యవస్థకు చేరిన ఇళ్లను చూసిన ఎమ్మెల్యే వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని స్థానిక నాయకులకు విజ్ఞప్తి చేశారు. మురికి కాల్వల పేరుకుపై చెత్తపై అసహనం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 10వ డివిజన్ వైస్ట్రై రోడ్పై నిర్మాణం జరుగుతున్న డ్రైన్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. పనిలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణ పనులలో వేగం పెంచాలని ఆదేశించారు. కుమార్ గారు ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ ప్రజలు అందరూ కూడా డివిజన్లలో తిరుగుతూ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఇప్పుడేమి ఎలక్షన్లు లేవు, మాకు ఇంకా 4 ఏళ్ల వరకు ఎలక్షన్ లేవు, సంవత్సరం వరకు కార్పొరేషన్ ఎలక్షన్ కూడా లేవు. కానీ మేము గెలిచిన తెల్లారి నుంచి ప్రజలలో తిరుగుతూ డివిజన్లలో తిరుగుతూ వారి సమస్యల పరిష్కారానికే కృషి చేసినాం తప్ప ఏదో శంకుస్థాపనలు చేసి కొబ్బరికాయలు కొట్టి మేము పోవట్లే. టైం బాండ్, వర్క్ బాండ్ పెట్టుకొని మేము క్లియర్గా శంకుస్థాపన చేస్తే ఫలానా టైం లోపల కంప్లీట్ చేసి చూపిస్తున్నాం.
అదేవిధంగా వర్షాకాలం ఈ వచ్చే వర్షాకాలం నాటికి హన్మకొండలో ఏ ఒక్క కాలనీ మునగకుండా చేయాలన్న ఆలోచనతోటి ప్రయత్నం చేస్తున్నాం. మన బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.